సాయంకాలం చీకట్లు కమ్ముకుంటున్నాయి. మేఘాలు నెమ్మదిగా చీకటిని దాచేస్తూ ఉండగా మైదానం పొలాల మధ్య హవా మందగించింది. శ్వేత తలుపు దగ్గర నిలబడి బయట చూస్తోంది. గాలి తన జుట్టును తాకుతూ ఎడతెరపి లేకుండా ఆడుకుంటోంది. అందులో ఏదో ఒక అనుభూతి ఉంది. హృదయం గుబాళించిపోతోంది. ఎదురెదురుగా చూస్తున్నా తాను ఏమి అనాలన్నదే అర్థం కాకపోతోంది. అందుకే ఒక్కసారి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది. ఇంకో క్షణంలో రాకీ లోపలికి అడుగుపెట్టాడు. అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపించింది. శ్వేత వైపు చూస్తూ కదిలి వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆ క్షణం నిశ్శబ్దమే భాషలా అనిపించింది. ఇప్పటివరకు ఎదురు చూస్తూనే ఉన్నాను, శ్వేత మృదువుగా చెప్పింది. ఎందుకు? నేను వచ్చానుగా అని నవ్వుతూ అన్నాడు రాకీ. కాదు, నీతో ఇలా ఒక్కసారిగా దగ్గరగా ఉండాలని చాలా రోజుల నుంచి అనిపిస్తోంది అని శ్వేత బదులిచ్చింది. అతని కళ్లలో ఉన్న భావం ఒక్కసారిగా మారింది. శ్వేత మాటల వెనుక దాగి ఉన్న ఆతృతను అర్థం చేసుకున్నాడు. క్రమంగా తన చెయ్యిని శ్వేత చేతిపై ఉంచి, నన్ను చూసి ఏం ఫీల్ అవుతున్నావో చెప్పాల్సిన అవసరం లేదు. నీ చూపులే అన్నీ చెప్పేస్తున్నాయి అన్నాడు. శ్వేత కళ్లలో కోరిక మైమరచిపోయింది. గుండె చప్పుళ్ళు గట్టిగా వినిపిస్తున్నాయన్నట్లుగా అనిపించింది. తనను చుట్టుముట్టిన ఆ గాలిలో ఉన్న వేడిమి అతని దగ్గరికి వెళ్లాలని ప్రేరేపించిందేమో. రాకీ ఆగా దగ్గరికి వచ్చి ఆమె జుట్టును తాకాడు. ఆ తాకింపు గుండెని తాకినట్లుగా అనిపించింది. శ్వేత కళ్ళు మూసుకుంది. ఆ క్షణం సమయం ఆగిపోవాలని కోరుకుంది. నిన్ను ఇలా చూడటానికి ఎన్నో రోజులు పట్టింది అన్నాడు రాకీ, తన శ్వాస ఆమె చెవిలో నెమ్మదిగా తగలగానే. ఇంకా ఆలస్యం చేయొద్దాం అంటూ శ్వేత అతని వైపు చూసి చిన్ని నవ్వు నవ్వింది. ఆ ఇద్దరి మధ్య ప్రేమను చెప్పడానికి మాటలు అవసరం లేదు. చేతుల తాకింపు, కళ్లలోని భావాలు, గుండెలో ఉప్పొంగిన ఆతృత ఇవే చాలవు. ఆ రాత్రి భూలోకం మీద ప్రేమకి సాక్ష్యంగా నిలిచింది. ఇది కేవలం ఒక రాత్రి కాదు, భావాల ప్రయాణం, శాశ్వతమైన ప్రేమకి ప్రతీక.